నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. వైఎస్ఆర్‌సీపీ పరిపాలించిన కాలంలో హిందూ దేవాలయాల మీద జరిగినటువంటి దాడి, దౌర్జన్యాలు, విధ్వంసాలు చాలా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకే అందిన సమాచారం ప్రకారం 2032 దేవాలయాల మీద దాడి జరిగినట్టుగా ఆన్ రికార్డ్ వెలుగులోకి వచ్చింది. అయితే ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. ఒక్కొక్క అంశం వెలుగులోకి వస్తూ ఉంది. మరి తిరుమలలో పరకామణిలో ఒక దొంగతనం చేస్తే ఆ దొంగతనం చేసిన వ్యక్తిని శిక్షించవలసింది పోయి అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆయన్ని రక్షించే ప్రయత్నం చేసి తద్వారా అతను సంపాదించిన ఆస్తులని వీళ్ళు గుంజుకున్నారు అనేది ఎస్టాబ్లిష్ అయినటువంటి సత్యం. ఆ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత జగన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, అదంతా పరకామణి చిన్న చోరీ అది అన్నాడు. అంటే ఆయనకి ఇది చిన్న చోరీలాగా అనిపించిందా? ప్రజల మనోభావాలతో వెటకారం అనిపిస్తుందా? ఎందుకు ఇటువంటి ఆలోచనలు చేస్తున్నారు? ఇప్పుడు లేటెస్ట్గా అదే పరకామణిలో గతంలో అప్పుడు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు నియమించిన ఒక ఎంప్లాయీ ఇప్పుడు 2025లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరకామణిలో బంగారం దొంగతనం జరిగింది. ఎస్, మీరు విన్నది కరెక్టే. మళ్ళీ జరిగింది ఈ మధ్యకాలంలో. సో ఈ సంఘటన లేదా దుర్ఘటన వివరాలు మనం ఇప్పుడు విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాలో ఇప్పుడు లేటెస్ట్గా జరిగిన పరకామణిలో బంగారం దొంగతనం విషయంలో వాళ్ళ సోషల్ మీడియా ఆ పార్టీకి, ఆ వ్యక్తులకి అనుకూలంగా వేరే రకంగా ప్రొజెక్ట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. కాబట్టి వాస్తవాలు మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం పార్టీలకు అతీతంగా. పరకామణి హుండీ చోరీలో అడ్డంగా దొరికిపోయారు అప్పుడు వైసీపీ వాళ్ళు. తమ 100 కోట్ల స్కామ్ను పక్కదారి పట్టించేందుకు మరో కొత్త అబద్ధం మొదలుపెట్టారు. ఇప్పుడు తిరుమల పరకామణి బంగారం దొంగతనం అంటూ వైసీపీ నాయకులు మరియు సోషల్ మీడియా వర్గాలు ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా రకరకాల రూపాల్లో విషం చిమ్ముతూ ఉన్నారు. కానీ అసలు నిజాలు బయటకు వస్తే వారి అసత్య ప్రచారం పూర్తిగా తేలిపోతుంది. ఈ కేసు ఏంటంటే, పెంచలయ్య అనే వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానంలో శాశ్వత ఉద్యోగి కాదు. అతను ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రాజెక్ట్స్ ఆఫ్ సెల్ఫ్ ఎంగేజ్మెంట్ అనే సంస్థ ద్వారా పరకామణి సేవల కోసం నియమితులైనటువంటి వ్యక్తి. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వ్యక్తి నియామకం 2021లో జరిగింది. అప్పుడు ఎవరున్నారు ప్రభుత్వంలో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈయన నియామకం జరిగింది 2021లో. నియమించింది భూమన కరుణాకర్ రెడ్డి, అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మను. మరి ఇప్పుడు 2025 జనవరిలో జరిగింది ఒక దుర్ఘటన. 100 గ్రాముల బంగారం దొంగతనం చేస్తూ ఈ పెంచలయ్య అనే అతను పట్టుబడ్డాడు. వెంటనే కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. సుమారుగా 30 రోజుల తర్వాత అతను బెయిల్పై బయటకు వచ్చాడు. ఈ దుర్ఘటన జరిగిన వెంటనే కరెక్టివ్ మెజర్స్ టీటీడీ వాళ్ళు కఠిన చర్యలు తీసుకున్నారు. ఏది ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బందికి బంగారం మరియు స్ట్రాంగ్ రూమ్కి యాక్సెస్ లేకుండా ఆపేశారు. వాళ్ళకి యాక్సెస్ బంద్ చేశారు. ప్రస్తుతం పరకామణి పనులు పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం పర్మనెంట్ ఎంప్లాయీసు మరియు శ్రీవారి సేవకుల ద్వారానే నిర్వహిస్తున్నారు. ఆ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎలాంటి సేవలకు తిరిగి మళ్ళీ నియమించలేదు. అంటే ఇది ఒక వ్యక్తి చేసిన నేరం. అది చేసింది వైసీపీ హయాంలో నియమించబడినటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడు అదే వైసీపీ వక్రీకరించి టీటీడీపై, హిందూ సాంప్రదాయాలపై దుష్ప్రచారం చేయటం అనేది రాజకీయ కుట్ర తప్ప ఇంకా ఏముంది చెప్పండి? తప్పు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకున్నారు టీటీడీ వాళ్ళు. వ్యవస్థని మరింత కట్టుదిట్టం చేశారు. అంటే కరెక్టివ్ మెజర్స్ తీసుకున్నారు. కానీ వైసీపీ మాత్రం తన పాలనలో జరిగిన నియామకాన్ని మర్చిపోయి 2021లో వాళ్లే నియమించారు, అది మర్చిపోయారు. ఇప్పుడు అబద్ధాలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తుంది. తమ హయాంలో జరిగిన 100 కోట్ల స్కాములు ప్రజల మదిలో నుంచి చెరిపి వేయటానికి కొత్త కుట్రలు పన్నుతూ ఉంది. ఇప్పటికైనా హిందూ ధర్మం పట్ల నమ్మకం లేని జగన్ హిందువుల విశ్వాసం మీద రాజకీయాలు చేయటం మానుకోవాలి. మరి ఈ మధ్యకాలంలోనే జగన్ రెడ్డి గారు హిందువుల టెంపుల్స్కి వెళ్ళటం, బొట్టు పెట్టడం, కొత్త అవతారం ఎత్తినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది.
ఎన్ని అవతారాలు ఎత్తినా ఈ పరకామణిలో బంగారం దొంగతనాన్ని వైసీపీ వాళ్ళు ఇంకొక రకంగా అంటే అబద్ధాలని ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇదొక సంఘటన. అయితే మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ రెడ్డి గారికి బాగా క్లోజ్గా ఉన్నటువంటి త్రిదిండి చిన్నజీయర్ స్వామి అప్పట్లో 2022లో ముచ్చందర్లో ఆ విగ్రహావిష్కరణప్పుడు కూడా మరి జగన్ రెడ్డి గారిని శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి గారు పొగిడారు. చాలా మంచి వ్యక్తి, బాగా చేస్తున్నారని. ఇప్పుడు ఆయన తిరుగు జెండా బావుటా ఎగరేశాడు. ఈయనకి ఎగనెస్ట్గా ఈ మధ్య కాలంలో ఆయన కూడా కామెంట్ చేశాడు, జగన్ రెడ్డి గారు అమరావతిని విధ్వంసం చేశారు, అలా చేసేది లేకుండా తప్పు చేశాడు జగన్ రెడ్డి గారు, ఆ విధంగా చేయకూడదు అమరావతిని విధ్వంసం, అమరావతిని హనుమంతుడే కాపాడాడు, అమరావతి ఏకైక రాజధాని, జగన్ రెడ్డి గారు పొరపాటు చేశారని ఈ మధ్య ఆయన కూడా కామెంట్ చేశారు. మరి అప్పటి వరకు ఉన్న దోస్తానా ఇప్పుడు ఏమైందో తెలియదు, మళ్ళీ ఎందుకు విడిపోయారో తెలియదు. ఈ స్వామీజీలు పీఠాధిపతులు ఒక పక్కన ఇలా మాట్లాడుతూ ఉంటే జగన్ రెడ్డి గారు హిందువుల ఓట్ల కోసం, ఓట్ల రాజకీయం కోసం రకరకాల అవతారాలు ఎత్తి మరి ఆయన హిందూ ద్వేషి అన్న నిజం ఏదైతే ఉందో దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎన్ని చేసినా ఇటువంటి అంశాల మీద ప్రజలు జాగ్రత్తగా నిజాలను తెలుసుకుంటారు. వీళ్ళు చేసే అబద్ధపు ప్రచారాలు ప్రజలు నమ్మరు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా 2025 జనవరిలో జరిగిన ఈ పరకామణిలో బంగారం దొంగతనం చూసినట్టయితే దేవస్థానం వాళ్ళు కరెక్టివ్ మెజర్స్ తీసుకున్నారా లేదా? లేదు అంటే అప్పట్లో జగన్ రెడ్డి గారు పరకామణి విషయంలో దొంగతనం జరిగితే ఆ వ్యక్తిని శిక్షించకుండా ఎలా రక్షించారో అలా ఇప్పుడు చేయలేదు కదా. ఈ డిఫరెన్స్ మనం గమనించవలసిన అవసరం ఉంది. వీళ్ళు ఇప్పుడు శిక్షించే ప్రయత్నం చేశారు, అతన్ని టెర్మినేట్ చేశారు, యాక్సెస్ కూడా ఇటువంటి వాళ్ళకి ఇవ్వటం బంద్ చేశారు, మరి ఆ ఏరియాలోకి అతను అనుమతి లేకుండా చేశారు, శిక్ష పడే విధంగా చర్యలు తీసుకున్నారు. మరి అప్పట్లో జగన్ రెడ్డి గారు చేసిన ఘనకార్యానికి ఇప్పటికీ ఈ డిఫరెన్స్ మీరు గమనించాలా. ఇదన్నీ మర్చిపోయి ప్రజల్లో బంగారం దొంగతనం జరిగిపోయింది, టీడీపీ దేవస్థానం బాధ్యత, ఎన్డీఏ బాధ్యత అని దుష్ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలు కంపేర్ చేసుకుంటారు. అన్నీ అందరికీ సోషల్ మీడియా ద్వారా తెలిసే అవకాశం ఉంది. నిజాన్ని ఎన్నిసార్లు చెప్పినా నమ్మరు అన్న సత్యాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు గమనించాలా అని నా విశ్లేషణ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.